నమస్తే అండి. నమస్తే అన్న. వాళ్ళు ఎప్పుడైనా చూసారండి జ్యోతిని గాని వాళ్ళ ఆ హస్బెండ్‌ని? చూసానండి. వాళ్ళ హస్బెండ్ ని కూడా చూసాను. ఎలా అమ్మాయి ఉంటది? చాలా మంచిదండి. ఆ! అయితే ఫ్రైడే రోజు అడిగింది నన్ను, ఆ! అక్క శ్రీమంతం చేస్తారా, మా మమ్మీ అకౌంట్ లో డబ్బులు వేసిరు అని నన్ను అడిగిందన్న. ఆ! అయితే నేనన్నా సరే అమ్మా, మా చెల్లె లాంటిదే చేస్తామమ్మా, అందరికి ఓహ్! పిలిచి హ్మ్. నువ్వు శారీ పండ్లు తెచ్చుకో, హ్మ్. నేను చేస్తా అని చెప్పినాం శ్రీమంతం. హ్మ్. సరే అక్క చేపించుకుంటానని చేపించినాక మమ్మీ వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పింది. హ్మ్. నేను ఆడి కన్నా పాపం ఇంట్లో ప్రాబ్లం ఉన్నట్టుంది, మమ్మీ వాళ్ళ ఇంటికి పోరా, నువ్వు కడుపుతోనున్నావు, నా చెల్లె లాంటిదని నేను చెప్తున్నా ఇను హ్మ్. అని చెప్పిన. హ్మ్. అయితే వెళ్తా అక్క, శ్రీమంతం చేపించుకున్నాక వెళ్తా అని చెప్పిందన్న. హ్మ్. లాస్ట్ మాట అదే నాకు. అదే కలవటం. ఫ్రైడే రోజు ఆ! మంచిది అమ్మాయి గాని, మంచిగా మాట్లాడితే మంచిగా చాలా మంచిదన్న. ఆ! మరి ఈ అబ్బాయి గురించి ఎప్పుడైనా చెప్పేది కొట్టేవాడు, తిట్టేవాడు అనేది కాదన్న, ఎప్పుడు బ్యాడ్‌గా చెప్పలేదు భర్త ఎప్పుడు గురించి. నాకు భర్త గురించి హ్మ్. నాకు చెప్పలేదు ఆమె. నేను ఆ! ఇళ్ళలో పని పోతా అన్న, ఆ! ఆ! నాకు తెలీదు. మొన్న హ్మ్. మాట్లాడిన, మా చెల్లె కింద ఉంటది కాబట్టి వచ్చింది, ఆమె కూర్చుంది కాబట్టి మాట్లాడింది. ఆ! ఆమెకు శ్రీమంతం చేపించుకోవాలని ఉండే. అదే. అదే. ఆ అంతే మాట్లాడిందన్న. ఆ! కానీ మంచి అమ్మాయి. అదే నేను ఈ సంఘటన ఎప్పుడు చూసారు? మీరు ఎప్పుడు తెలిసింది మీకు ఈ సంఘటన చుట్టుపక్కల వాళ్ళు? పొద్దున మార్నింగ్ 4:00 వచ్చిన, నేను లేసి ఆ ఇంట్లో ఉంటాను. ఆ! అక్కడ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చాను, ఆ! చూసాను అంతే. చూసారు. ఆ! అంత ఉమ్. కిరాతకంగా ఒక భార్యని, గర్భిణీతో ఉన్న భార్యని ఆ చంపేశారు కదా! ఆ మరి ఎలాంటి వాడికి ఎలాంటి శిక్ష ఇస్తే ఆడికి వదిలిపెట్టొద్దు. ఆ! నిజం చెప్తున్నా, ఆమె జరిగిన శిక్షనే ఆడికి వెయ్యాలి. ఆ! పాపము ఆయనకి ఏందన్నా వదిలిపెడితే ఇంకో పిల్ల చేస్తాడు. ఆ! ఈయనను మాత్రం వదలొద్దు. ఆ! నేనైతే అదే ఆ! చెప్తున్నా. నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు, ఆ! ఎవరైనా కోరుకోవాలి మంచి జరగాలని. అవును. కానీ అమ్మాయి అట్లా చేస్తాడని ఎప్పుడు అనుకోలే. ఆ! అక్క మా ఆయన మంచోడు అనేది ఆ! పాపం, కానీ ఆ! ఎప్పుడు మా ఆయన ఇసంటోడు అని అనలే. ఆ! అంత టార్చర్ పెట్టి తాగి నాకు రావడం ఎప్పుడు గాని ఎప్పుడైనా అలాంటివి నాకు చెప్పలే ఎప్పుడు. చెప్పలేదు. ఉమ్. ఆ! మనం అయినా భార్య భర్త విషయం మనం అడగం కదన్నా. అవును. అట్లా ఆ! నేను, మా చెల్లె ఉంటది కాబట్టి వచ్చి పోతుంటా అవును. అంతే. ఈ ఏరియాలో ఎప్పుడేమైనా జరిగినాయి ఫస్ట్ టైమ్ ఇదే ఇలాంటివి? ఫస్ట్ టైం. ఆ! 30 సంవత్సరాలు నేను ఉండబట్టి ఇక్కడ, హ్మ్. కానీ ఎప్పుడు ఇలాంటి న్యూస్ జరగలే. ఆ! ఇదే ఫస్ట్ టైం జరిగింది. ఆ! కానీ ఆయన మాత్రం వదిలిపెట్టొద్దు, నేను చెప్తాను అదే. ఇంకొక థ్యాంక్ యూ. పిల్లకు కూడా ప్రాబ్లం వస్తది కదా, అట్లనే మనం కూడా మంచి ఒక తల్లి పిల్ల అనుకొని మంచిగా చూసుకోవాలి కదా. ఆయన మాత్రం ఇడవద్దు బిడ్డ, వాడిని పట్టుకోవాలా, వాడిని కూడా అట్లా ముక్కలు ముక్కలు చెయ్యాలి. పెళ్లి చేసుకుంది. ప్రేమించి అమ్మ పెళ్లి నాన్న చేసుకున్నాడు వదిలేసొచ్చింది. కదా, అలా జీవితం అనేది అది ఎవరు కావాలి కదా. ఆ! మనకు అదైతే ముఖ్యంగా చేసుకోవాలి, వాడిని ఎట్లా ముక్కలు చేయాలి దానికన్నా జబర్దస్తిగా చెయ్యాలి. ఆ! ముక్కలు అంత ముక్కలు దారుణంగా ఆ ఆ, అరిచిద్ది కదా! చనిపోయిన 12:30 నుంచి ముక్కలు మోసుకుపోతున్నాడు. మేమనుకున్నాం ఇప్పుడు వినాయకుడు వస్తుండు కదా, చెత్తగిత్త ఉండొచ్చు అట్లా మోసుకపోతుండాలి. నేను 12:30 దాకా గుడి కుల్లబెట్టిన, వస్తారు చూసారా భక్తులని. అబ్బాయిని వెళ్ళేటప్పుడు చూసిన తాగిండని చూసిన చూసారు. ఆ! నెక్కరేసుకుండు, తెల్ల షర్టు టోపీ పెట్టుకుండు. ఆ చేతిలో కవర్ పట్టుకొని ముంగట పెట్టుకుండు, బండి ముంగట. ఆ! బండి ముంగట అయితే పెట్టిన 2 సారి తీసుకుపోయేటప్పుడు నేను చూసిన. అమ్మ. చూసిన దానికట గుడి కుల్లుంది, హ్మ్. 12:30 నుంచి మోసిండాడు. హ్మ్. ఇక తర్వాత నేను ఇంట్లోకి పోయిన, అలాంటి ఏమైంది దుర్మార్గుని ఏం చేయాలమ్మా మరి అలాంటి నరకాలి అవన్నీ. ఆ! నరికి పోగులు పెడితే చక్కగా అవుతాడు. ఇంకొక జీవితంకి పోతే మంచిగా ఉంటది కదా, ఆ! అతను కూడా ఇచ్చి ఒకటి చేసిండు, వాడికి అలస అయిపోతుంది. ఆ! ఇది ఎంత అని హ్మ్. అన్ని నరికేస్తే మొత్తానికి లేపేసేయాలానికి. ఇది ఎప్పుడు తెలిసింది మీకు ఈ సంఘటన? ఈ అమ్మాయి చనిపోయింది రాత్రి కదా! 2 గంటల నుంచి మాకు తెలిసి, రాత్రి నుంచి నిద్రలు లేవు మాకు, మరి బాడీ పడుకోలేము. పార్ట్స్ కోసడం, ముక్కలు అన్ని ముక్కలుగా చేసేయడం. ఈ బాడీ ముంగటిదేమో అట్లనే పెట్టిండు, హ్మ్. ఈ కాళ్ళు వీళ్ళన్నీ తీసుకొని పడేస్తా పోయిండు. ముందుగాల అవి తీసుకొని పడేసిండు. బాడీ పోలీసు వాళ్ళు వచ్చినాక ఓ సంచులు వేసుకొని పోయారు. సంచులేసి అవి రంపాలు కూడా చేతిలోనే ఉన్నాయి, పోలీసు వాళ్ళకి తెచ్చిచ్చిండు. హ్మ్. ఆ లోపల వేసుకొని తీసుకొచ్చి ఆడ పడేసిండు. ఆ లోపల కూడా ఆడు హ్మ్. పడేసిండు. ఇక పోలీసు వాళ్ళు ఏమన్నారు, నువ్వు ముట్టుకోవద్దమ్మా, మీరు ముట్టుకోవద్దు, ఆయనకు అంత చేతులు ఉంటాయి కదా, మీకు అంటుకుంటే మీకు తీసుకుపోతారు పోలీసు వాళ్ళు అంటే, మేము దూరమే, పోలీసు వాళ్ళు దూరమే ఉండాలమ్మా, మీరేం అనొద్దు ఆ బాబుని, అంత రక్తంతో ఉండు కదా, ఆ చేతులు అచ్చలో పడుతుంది కదా అని చెప్పిండు. అంటే మేము కూడా దూరమే జరిగిపోయినాం, చూసినాం. వాడు ఆ బండిలో తీసుకొని పోయిండు. ఆ సంచిని తీసుకొని వచ్చిండు, వాడే తెచ్చిండు సంచి కూడా. పోలీసు వాళ్ళు వెంటనే ఉన్నారు. అమ్మాయిని ఎప్పుడైనా పలకరించడం గాని, మీతో మాట్లాడడం ఇక్కడనే జరిగిందా? కూకుంటది, అరుగు మీదనే బాగా కూకుంటది, మాట్లాడిద్దామా? బాగా అనుమానం మాట్లాడుతుంది, ఎక్కువ మంచిది. ఉందని చెప్తున్నారు ఆయనకు కొంచెం. అమ్మాయిని ఎక్కువగా అదే మాకు అనుమానించడం. తెలియదు బిడ్డ. ఆ! ఇక మేము ఎప్పుడైనా గాడినే మా సరిగా కూకుంటది, మాట్లాడుతుంది, ఆ! తిన్నావమ్మా అని అంటది, పలకరిస్తుంది, అన్ని చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఏమైంది అంత పైకి ఎవరు పోతారు, అవునవును. పోరు.
పోరని. ఇప్పుడు భర్త గురించి ఏమైనా చెప్పడం జరిగిందమ్మా మంచి భర్త నుంచి ఒక్కసారి కొడితే కమ్ము ఇరిగిపోయిందంటే చెవు నొప్పి పెడుతుందని చెప్పింది. అంతే ఇన్నకని ఇంకేం చేయలేదు. అంతేనే ఇక నేను ఇంకేం చెప్పాలి. జరిగింది ఈ సంఘటన ఈ ఏరియాలో ఇదే ఫస్ట్ మేము వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలు. ఇక ఇది ఒక్కటి ఫస్ట్ ఉంది. ఎక్కువగా హైదరాబాద్ లో ఎలాంటి హత్యలు జరుగుతూ ఉన్నాయమ్మా మరి ఎందుకు ఇంత అంటే ఎక్కువగా చేస్తాం చిన్నలు కావాలి పెద్దలు ఎవరు మరితో చంపేయడం ఇప్పుడు అట్లా అయిపోయింది. గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా మా ఇంట్లో కూడా 4 పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు చేసేందుకున్నది. మళ్ళీ వాళ్ళు కూడా భయపడతారు కదా. నా మన్మన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళు కూడా పెళ్లి చేసుకోమంటే భయం. అమ్మో కోసేస్తాడు అని అంటారు, కోసేయగలరు అని అంటారు. వాళ్ళు కూడా భయపడతారు. స్కూల్ పంపిస్తేందుకు కూడా మాకు భయం అయిపోతుంది. బడికి పంపిస్తే కాలేజీకి పోతే కూడా మాకు కూడా భయమే ఉంటది కదా. పిల్లలు వచ్చేదాకా మేము కూడా ఎదురు చూసుకుంటా కూకుంటాం బిడ్డ ఉన్న కాడికి. అసంటున్న పోలను నరికేసేయాలి మొత్తానికి. వాళ్ళు కూడా తల్లికి పిల్ల కాకుండా చెయ్యాలి. దానికి తల్లికి పిల్ల లేకుండా చేసిండు కదా, దానికి కూడా చంపేసేయాలి. తన తల్లి కూడా ఎంత ప్రేమ ఉంటది నా బిడ్డ అని అంటారు కదా. అన్న అంటారు నేను ఆంటీ నీకు పిలుస్తాం అనుకున్నా ఆంటీ చేస్తావని అని ఇప్పుడే చెప్తుంది ఆమె కూడా. మంచిదని నేను అన్నా. నేను కూడా ఒక చీర గిట్ట తీసుకొస్తలే అన్నాను. నేను అనలేను అవే ఇప్పుడే అన్నా. ఎవరైనా గరీబ్ వాళ్ళక ఒక 500 పెడితే చీరనే పనులు వస్తది ఎవరికైనా. నేను ఇట్లనే ఎవరికంటే వాళ్ళకి సాయం చేస్తా. కానీ ఇంత ఘోరమును అయితే నేను ఎన్నడూ చూడలే అమ్మా. సరే.